సార్ ప్రస్తుత కాలంలో చాలా తక్కువ ఏజ్‌లోనే డయాబెటిక్ అటాక్ అయ్యి డయాబెటిస్‌తో పోరాడుతున్నారు. డయాబెటిస్ అనే కాదు బ్లడ్ ప్రెషర్ హ్మ్. కొంతమందికి చిన్నతనంలోనే ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఊబకాయము, హైపర్ టెన్షను ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి. మనకి ఈ షుగర్, బీపీ ఉందీనంటే ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు టర్మ్ పాలిసీ కానీ, లేదంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ కానీ, రెండిట్లో ఏది తీసుకోవాలన్నా కూడా పక్కన పెడుతూ ఉంటారు. హ్మ్. అంటే ఇన్స్యూరెన్స్ రాదు అని చెప్తూ ఉంటారు. సో, ఇలాంటి వారికి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? సో, జనరల్‌గా చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ గుర్తురాదు. ఇష్యూ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంట్రెస్ట్ ఉండదు మీ పైన. సో, ఈ ఓకే. రోజుల్లో మీరన్నట్టుగా లైఫ్ టైమ్ డిసీజ్ అనేది 25, 30, 40 ఎప్పుడు వస్తుందనేది తెలియట్లేదు. అసలు ఒక రకంగా లక్కీ మీకు 35లో డయాబెటిస్ ఐడెంటిఫై అయిందంటే. ఎందుకంటే మీరు చూడండి ఈ రోజుల్లో లాస్ట్ టైం మన వినాయక నిమజ్జనంలో ఎంతోమంది డాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రకంగా వాళ్ళకి ముందస్తు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చుంటే జాగ్రత్త పడేవాళ్ళేమో. హ్మ్. మనకి అట్‌లీస్ట్ ఐడెంటిఫై అయింది. ఇప్పుడు మనకు మరి బ్యాచిలర్‌గా పోతే ప్రాబ్లమ్ లేదు. మ్యారేజ్ అయ్యి మనకు మ్యారేజ్ పిల్లలుంటే ఉంది కదా! మన మీద ఆధారపడి ఇంకో అమ్మాయొచ్చింది. దానికి మళ్ళీ తోడు ఇంకో ఇద్దరు పిల్లలుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. నార్మల్‌గా ఉన్న రోజులు ఏ పర్సన్ కూడా ఇన్సూరెన్స్ అనగానే ఎస్కేప్ అయిపోతాడు. ఏజెంట్ కనబడుతుండంటే కనబడకుంటే ఆ రివర్స్ యూటర్న్ కొట్టి వెళ్ళిపోయే చాలామంది ఉంటారు. సో, ఇప్పుడు డయాబెటిస్ రాగానే మళ్ళీ ఈ సీన్ రివర్స్ అయిపోతది. ఏజెంట్ కాంటాక్ట్స్ వెతుకుతారు మరి. పాలసీ బజార్ వెతుకుతారు. ఎక్కడెక్కడ రకరకాల సైట్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ సైట్‌లోకెళ్ళి మరి ఈ డయాబెటిస్ మెన్షన్ చేయాలా? ఈ హైపర్‌టెన్షన్ మెన్షన్ చేయాలా? డయాబెటిస్, హైపర్‌టెన్షన్, థైరాయిడ్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మీకు అలాగే కొలెస్ట్రాల్ గూడా. కొంతమందికైతే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఈరోజు హ్మ్. మేము చూసిన కేసెస్‌లో దాదాపు 35% ఆఫ్ ద కేస్‌లో 35-50 మధ్యలో ఉన్న చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ అనేది వెరీ కామన్ ఇష్యూ అయిపోయింది. చాలామంది ఏమంటున్నారు, "ఆ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాను సార్. నాకు బ్లడ్ థిన్నర్ వాడుతున్నాను. దానివల్లనే ఇలా అయింది. రెగ్యులర్‌గా నేను చాలా హెల్తీగా ఉంటాను." బట్ వన్స్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఆపరేటెడ్, వన్స్ యువర్ హార్ట్ ఈజ్ ఆపరేటెడ్, వన్స్ యువర్ కిడ్నీ ఈజ్ ఆపరేటెడ్, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్. మీకు ఓకే. ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తది? వాళ్ళు చేసేదేంటి? అదొక వ్యాపారం. అవును. నీకెప్పుడు అర్థమవుద్దది? నీ ఎమ్మడ పడేది ఏజెంట్, కంపెనీ కాదు. ఏజెంట్ కూడా నీకు బెనిఫిట్ చేయడానికి ఎమ్మట పడుతున్నాడు. కానీ నువ్వు తప్పించుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు డయాబెటిస్ వచ్చింది. మళ్ళీ డయాబెటిస్‌లో 2 రకాలుంటాయి. విత్ టైప్ ఇన్సులిన్, 1, టైప్ టాబ్లెట్. ఓకే. మరి టైప్ 1, టైప్ 2 ఉంటది. టైప్ 1, టైప్ 2 అనంటే మీరు ఇన్సులిన్ వచ్చిందంటే ఇంకా గోయిందా. మీకు రాదు. కానీ ఒకవేళ మీరు టాబ్లెట్ బేస్డ్ ఉన్నారు, బీపీ కూడా కంట్రోల్‌లో ఉంది, థైరాయిడ్ ఉంది, ఓవర్ కొలెస్ట్రాల్ ఉందనంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి.